ఐఐటీలో సీటు కొడతావనుకుంటే ఇలా వీణ వాయిస్తున్నావేంటమ్మా? రెండు ఎందుకు చేయకూడదు అత్తా? నువ్వు డాక్టర్ అవుతావు అనుకుంటే ఈ బాస్కెట్ బాల్ గోలేంట్రా? టెన్షన్ పడకు మాయా, రెండు చూసుకుందాం. అలా ఎలా కుదురుతుంది? రెసిడెన్స్ స్కూల్స్ తో మంచి చదువుతో పాటు ఆల్ రౌండ్ డెవలప్మెంట్ ఇప్పుడు సాధ్యమే. రైట్ ఏజ్ లో రైట్ ఫౌండేషన్ తో రెసిడెన్స్ స్కూల్స్ ఇప్పుడు హైదరాబాద్ అంతటా. రైటికా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలోని 7 నగరపాలక సంస్థలు 116 పురపాలక సంఘాలలో ఎన్నికలకు నేడు షెడ్యూల్ విడుదల అయ్యే అవకాశం ఉంది. అందులో భాగంగా ఇవాళ ఉదయం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు కమిషనర్లతో ఎస్ఈసి సమావేశం నిర్వహించనుంది. మధ్యాహ్నం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావుతో భేటీ కానుంది. చర్చల తరువాత సాయంత్రం షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. పోలింగ్ కేంద్రాలు, బ్యాలెట్ బాక్సులు సిద్ధంగా ఉన్నాయి. నియమ నిబంధనల మార్గదర్శకాలు జారీ అయ్యాయి. ఫిబ్రవరి 15 లోపు ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన క్రమంలో ఫిబ్రవరి 11 పోలింగుకు అనుకూలంగా ఉంటుందని ఇప్పటికే అన్ని జిల్లాల కలెక్టర్లు నివేదించారు. 11న ఎన్నికలు జరిగితే 13న ఓట్ల లెక్కింపు పూర్తవుతుందని, ఇక దీనికి అనుగుణంగా షెడ్యూల్ విడుదల కానున్నట్లు సమాచారం. రైటికా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలోని 7 నగరపాలక సంస్థలు 116 పురపాలక సంఘాలలో ఎన్నికలకు నేడు షెడ్యూల్ విడుదల అయ్యే అవకాశం ఉంది. అందులో భాగంగా ఇవాళ ఉదయం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో ఎస్ఈసి సమావేశం నిర్వహించనుంది. మధ్యాహ్నం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావుతో భేటీ కానుంది. చర్చల తర్వాత సాయంత్రం షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. పోలింగ్ కేంద్రాలు, బ్యాలెట్ బాక్సులు సిద్ధంగా ఉన్నాయి. నియమ నిబంధనల మార్గదర్శకాలు జారీ అయ్యాయి. ఫిబ్రవరి 15 లోపు ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన క్రమంలో ఫిబ్రవరి 11 పోలింగ్కు అనుకూలంగా ఉంటుందని ఇప్పటికే అన్ని జిల్లాల కలెక్టర్లు నివేదించాయి. 11న ఎన్నికలు జరిగితే 13న ఓట్ల లెక్కింపు పూర్తవుతుంది. ఇక దీనికి అనుగుణంగా షెడ్యూల్ విడుదల కానున్నట్లు సమాచారం. సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో బీఆర్ఎస్ నేతకు సిట్టు నుంచి పిలుపు వచ్చింది. సంతోష్ రావు ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు జూబ్లీహిల్స్ ఏసీపీ కార్యాలయంలో హాజరు కావాలని సిట్ నోటీసులు జారీ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ఆయనకు కీలక సమాచారం తెలిసి ఉండొచ్చని నోటీసులు తెలిపింది. ఇక ఇదే కేసులో ఇప్పటికే మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్లను సిట్ విచారించి వారి వాంగ్మూలాలను నమోదు చేసింది. అవసరమైతే మరోసారి విచారణకు హాజరు కావాలని కూడా వారికి సిట్ స్పష్టం చేసింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి 2 ఏళ్ల క్రితం పంచాగుట్ట పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు దర్యాప్తు కోసం ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందంను ఏర్పాటు చేసింది. ఈ కేసులో ఇప్పటికే పలువురు పోలీసు అధికారులు అరెస్ట్ అయ్యారు. అప్పట్లో అమెరికాలో ఉన్న ప్రధాన నిందితుడు స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచి ఓఎస్డీగా పనిచేసిన ప్రభాకర్ రావు గత జూన్లో స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత దర్యాప్తు వేగం పుంజుకుంది. ఇక ఇటీవల ప్రభుత్వం సిట్ బాధ్యతలను హైదరాబాద్ కమిషనర్ సజ్జనార్కు అప్పగించింది. తాజాగా సంతోష్ రావును విచారణకు పిలవడంతో ఈ కేసులో రాబోయే రోజుల్లో దర్యాప్తు ఎలాంటి మలుపులు తిరుగుతోందన్న ఆసక్తి రాజకీయ వర్గాల్లో నెలకొంది.
దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు ఒక్కరోజు సమ్మెకు దిగనున్నారు. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ పిలుపు మేరకు సమ్మె నిర్వహించనున్నారు. 2015 నుంచి బ్యాంక్ యూనియన్లు అన్ని శనివారాలకు సెలవులతో కూడిన 5 రోజులు పనివారం అమలు చేయాలనే డిమాండ్తో సమ్మె చేయనున్నారు. ఇప్పటికే జనవరి 25 ఆదివారం, జనవరి 26 గణతంత్ర దినోత్సవం సెలవులు కావడం ఈ రోజు కూడా సమ్మె జరిగితే వరుసగా 3 రోజులు బ్యాంకులు సేవలు నిలిచిపోనున్నాయి. ఇక ఈ సమ్మె ప్రభావంతో ఎస్బీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనరా బ్యాంక్, ఇండియన్ బ్యాంక్ వంటి పబ్లిక్ సెక్టర్ బ్యాంకు సేవలకు అంతరాయం కలుగనుంది. అలాగే డిపాజిట్లు, విత్డ్రా వంటి లావాదేవీలు నిలిచిపోనున్నాయి. ఇక ప్రైవేటు బ్యాంకులు పూర్తిగా మూసివేయకపోయినా సిబ్బంది కొరత కారణంగా కొన్ని శాఖల్లో సేవలు పరిమితంగానే కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. అయితే నెట్ బ్యాంకింగ్, యూపీఐ, ఫోన్పే, గూగుల్ పే, పేటీఎం వంటి మొబైల్ యాప్లు పనిచేయనున్నాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సారథ్యంలోని పార్టీ ప్రతినిధుల బృందం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కలవనున్నారు. ఇక సింగరేణిలో కుంభకోణంపై ఆధారాలతో ఫిర్యాదు చేయనున్నట్లు సమాచారం. తెలంగాణలోని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని, ముఖ్యంగా సింగరేణిలో వేల కోట్ల ప్రజాధనాన్ని యథేచ్ఛగా లూటీ చేస్తోందని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేయాలని నిర్ణయించింది. సింగరేణిలో జరిగిన అక్రమాలకు సంబంధించి పూర్తి వివరాలు, స్పష్టమైన ఆధారాలతో సమగ్ర నివేదికను గవర్నర్కు అందజేయనున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా జమ్మూ కాశ్మీర్లో భారీ హిమపాతం కొనసాగుతోంది. దీంతో ఎక్కడ చూసినా మంచు దుప్పట్లో కొండలు, సరస్సులు, నగరాలు కమ్ముకుపోయాయి. ఇక ఈ క్రమంలో శ్రీనగర్ విమానాశ్రయం పరిధిలో తెల్లవారుజామున మరోసారి తేలికపాటి మంచు కురుస్తుండటంతో విమానయాన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రన్వే విమాన రాకపోకలు సాగించే ఇతర ప్రాంతాల్లో మంచు పేరుకుపోవడం వల్ల విమాన కార్యకలాపాలు నిలిచిపోయాయి. ప్రస్తుతానికి బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ బృందాలు రన్వేను శుభ్రం చేసే పనిలో నిమగ్నమై ఉన్నాయి. విమాన కార్యకలాపాలకు అనువైన పరిస్థితులు కల్పించేందుకు అధికారులు యుద్ధ ప్రాతిపదికన మంచును తొలగిస్తున్నారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల దృష్ట్యా విమానాలు ఆలస్యమయ్యే అవకాశం ఉందని విమానాశ్రయ అధికారులు ప్రయాణికులకు హెచ్చరిస్తున్నారు. గమ్యస్థానాలకు చేరుకోవాల్సిన ప్రయాణికులు తమ విమాన సమయాల గురించి ఆయా విమానయాన సంస్థలను సంప్రదించి తాజా సమాచారం తెలుసుకోవాలని సోషల్ మీడియా వేదిక ద్వారా శ్రీనగర్ ఎయిర్పోర్టు అధికారులు విజ్ఞప్తి చేశారు. వాతావరణం అనుకూలించిన తర్వాతే విమాన సర్వీసులు సాధారణ స్థితికి చేరుకుంటాయని అధికారులు స్పష్టం చేశారు. అమెరికాలో మంచు తుఫాన్ బీభత్సం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో బంగూర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రైవేటు బిజినెస్ జెట్ విమానం కూలిపోవడంతో 7 మృతి చెందారు. విమాన సిబ్బందిలో ఒకరు తీవ్ర గాయాలతో ప్రాణాలతో బయటపడ్డారు. బంబార్డియర్ ఛాలెంజ్ 600 మోడల్కు చెందిన ఈ విమానం టేకాఫ్ సమయంలో ప్రమాదానికి గురైందని అధికారులు వెల్లడించారు. ప్రమాదం నేపథ్యంలో బోస్టన్కు సుమారు 200 మైళ్ల దూరంలో ఉన్న మెయిన్ రాష్ట్రంలోని బంగూర్ విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేసినట్లు అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా అమెరికాలో అత్యంత శీతల ఉష్ణోగ్రతలకు తోడు విద్యుత్ అంతరాయాలు ఏర్పడటంతో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారింది. వాషింగ్టన్ డీసీ, టెక్సాస్, జార్జియా, మిసిసిసి, లూసియానా, ఒక్లాహమా సహా పలు రాష్ట్రాల్లో భారీగా మంచు కురుస్తోంది. నివాసాలు, రహదారులు, చెట్లు సహా అన్ని మంచు దుప్పటితో కప్పబడిపోయాయి. తీగలు తెగిపోవడంతో దాదాపు 10 లక్షల మంది ప్రజలు విద్యుత్ లేకుండా చీకట్లోనే గడుపుతున్నారు. అత్యధికంగా టెన్నెసీలో 3 లక్షల మంది, అలాగే మిసిసిసి, టెక్సాస్, లూసియానాలలో ఒక్కో రాష్ట్రంలో 1,00,000 మంది చొప్పున ప్రజలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. వేడి ఇచ్చే వ్యవస్థను పనిచేయకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మంచు తుఫాను ప్రభావంతో 17,000కు పైగా విమానయాన సర్వీసులు రద్దు కాగా సుమారు 8,000 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ప్రజలు అత్యవసరం అయితే తప్ప బయటకు రాకూడదని అధికారులు హెచ్చరిస్తున్నారు.